హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి పొద్దున్నే గారెలు చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇవాళ పిల్లలకి హాలిడే కదండి, ఎప్పుడు రొటీన్గా ఏం పెడతాము టిఫిన్. అందుకే నేనేం చేశానంటే నైట్ గారెలకి నానపోసి మార్నింగ్ రుబ్బేసి అందులో పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, కొంచెము సాల్ట్, తగినంత సాల్ట్, అన్నీ, అల్లము చిన్న చిన్న పీసెస్గా తరిగి వేయాలి. అన్నీ కలిపేసి పిండి మెత్తగా నీళ్ళు పోయకుండా గ్రైండ్ చేసుకొని ఇవన్నీ కలిపి గారెలు వేసుకోవాలి. గారెలు వేయడం చాలామందికి చాలా కష్టంగా అనిపిస్తుంది, కానీ ఈజీ వేలో నేను చెప్తాను. ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకొని చెయ్యి తడుపుకుంటూ పిండిని తీసుకొని హోల్ పెట్టి వేసేయడమే. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. చూసారా నేను ఎలా సింపుల్గా వేస్తున్నానో? అంతే. వాటర్లో చెయ్యి తడిపేసుకోవాలి, పిండిని తీసేసుకొని అలా అనేసి హోల్ పెట్టేసి నూనెలో వేయడమే. సింపుల్ అండ్ ఈజీగా వేసేసుకోవచ్చు. ప్లాస్టిక్ పేపర్లో వేస్తారు, ఇంకా క్లాత్లో వేస్తారు. ఇదేం అవసరం లేదు. విత్ వన్ హ్యాండ్ మనం ఈజీగా గారెలు చేసుకోవచ్చు. చూసారా, నేను ఒక్క చేత్తోనే వేస్తున్నాను. మరి గారెల్లోకి కాంబినేషన్ ఏంటనుకుంటున్నారు? చికెన్. పక్కన చికెన్ కర్రీ అవుతుంది. గ్రేవీగానే చేస్తున్నాను, ఎందుకంటే గారెల్లోకి నంచుకోవడానికి గ్రేవీ కావాలి కదా, అందుకనే కొంచెం గ్రేవీగానే చేస్తున్నాను. చూసారా, చికెన్ బాగా ఉడుకుతుంది. మీలో ఎంతమందికి చికెన్ గారెలు అంటే ఇష్టము? కమెంట్ చేయండి. చూసారా, చికెన్ కర్రీ గారెలు చేసేలోపు చికెన్ కర్రీ కూడా అయిపోతుంది, మంచిగా ఉడికిపోతుంది. నెక్స్ట్ గారెలు కూడా అయిపోయాయి. ఇంకా 10-15 మినిట్స్లో కర్రీ అయిపోతుంది. చూసారా, కర్రీ అయిపోయింది. గారెలు విత్ చికెన్ గ్రేవీ కర్రీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇవాళ మీ టిఫిన్ ఏంటో చెప్తారా? థ్యాంక్ యూ.